డెవలప్మెంట్ ద్వారా ఉచితంగా శిక్షణ ఇస్తున్నామని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. త్వరలో 20 లక్షలకు పైగా ఉద్యోగాలు రానున్నాయని చెప్పారు. పారిశ్రామిక అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. పక్క రాష్ట్రాల మంత్రులు కూడా ఏపీకి వస్తున్న పరిశ్రమల గురించి చర్చించుకుంటున్నారని పేర్కొన్నారు. ఏపీ ఇన్వెస్ట్మెంట్ హబ్ గా మారిందని చెప్పారు. ఎన్ని కార్యక్రమాలు చేసినా ప్రజల ఆలోచనలు, అభిప్రాయాలకు తమ ప్రభుత్వం విలువిస్తుందని మంత్రి పార్థసారథి అన్నారు. స్కిల్ సెంటర్స్ని ఎక్కడికక్కడ వీఆర్ డెవలపింగ్ స్కిల్ సెంటర్స్. సో స్కిల్లింగ్ కూడా మేము చేస్తాం. అందుకనే దేశం ఎక్కడ లేని విధంగా స్కిల్ సెన్సెస్ కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. సో ఒక్కొక్కరికి మీకు ఒక స్కిల్ ఉండొచ్చు, నాకు ఒక స్కిల్ ఉండొచ్చు. సో ఆ స్కిల్ సెన్సెస్ తీసుకుంటే ఎవరికి ఏ స్కిల్స్ ఉన్నాయి, ఎంతమందికి ఉన్నాయి, తర్వాత ఆ స్కిల్స్కి సంబంధించిన ఇండస్ట్రీ ఏముంది రాష్ట్రంలో, ఆ స్కిల్స్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ని ఏ విధంగా మనం ఎంకరేజ్ చేయొచ్చు అనే దాని మీద కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. సో ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ రావడానికి కారణం పాలసీస్ నెంబర్ 1. నెంబర్ 2, ఆల్రెడీ మనకున్న బ్రాండ్, సీఎం గారికి ఉన్న బ్రాండ్ ఏదైతే ఉందో, ఏది ఈ ఇన్వెస్టర్స్కి అనుకూలంగా ఉంటారు, లేకపోతే వారు చెప్పింది చేస్తారు, గవర్నమెంట్ పాలసీస్ని, రాజ్యాంగాన్ని గౌరవిస్తారని ఏదైతే బ్రాండ్ ఉందో, సో దాని పట్ల కూడా వస్తున్నాయి. ఈరోజు మేము ఇండస్ట్రీస్కి తగ్గట్టు స్కిల్లింగ్ కూడా చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది.